సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బ్రిగేడియర్ రాజీవ్, ప్రెసిడెంట్ కంటోన్మెంట్ సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, జాయింట్ సెక్రటరీ సీఈఓ ఆషిక్ హుసేన్, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్, నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ హాజరయ్యారు. బోర్డు సమావేశంలో ప్రజలకు సంబంధించిన పలు ముఖ్య అంశాలపై ఎమ్మెల్యే శ్రీ గణేష్, నర్మదా మల్లికార్జున్ సుదీర్ఘంగా ప్రసంగించారు. ఇటీవల ఆస్తి పన్నుల మదింపు సమయంలో పన్నులు 100 నుండి 200% వరకు పెంచడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల పన్నులను 15 నుండి 20% వరకు మాత్రమే పెంచి ప్రజలపై భారం పడకుండా చూడాలని కోరారు. ఇటీవల జూబ్లీ బస్టాండ్ ఆవరణలోని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ ప్రధాన పక్కన ఖాళీ స్థలంలో కొందరు బీద ప్రజలు దుకాణాలు ఏర్పాటు చేసుకోగా ఆ స్థలం రక్షణ శాఖ ఆధీనంలోని కంటోన్మెంట్ బోర్డు స్థలం కావడంతో నిర్మాణాలను తొలగించడం జరిగింది. దీని వలన అనేక మంది బీద ప్రజలు రోడ్డున పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఈటెల ఈరోజు హిస్టరీలో పని కాలేదు, అది మన ఈటెల రాజేందర్ గారు మాకు ఎంతో కష్టపడి రాత్రి పగలు మా దుకాణం కాపాడి కొనుగొట్టిన దాన్ని చరిత్రలో ఎప్పుడు మళ్ళా కంటోన్మెంట్లో ఇచ్చింది లేదు. ఈరోజు బోర్డు మీటింగ్లో మన ఈటెల రాజేందర్ గారి ఒక సాయశక్తులతో మా అందరికీ బోర్డులో పెట్టి ఈరోజు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఒక షెడ్యూల్ ట్రైబ్స్ కోసంకి కష్టపడి మన ఈటెల రాజేందర్ గారు బోర్డులో పెట్టి మాకు మరీ షాప్స్ మళ్ళా కట్టిస్తాను బోర్డు పాస్ అయింది. అదేవిధంగా మన వైస్ ప్రెసిడెంట్ భారత మేడం ఎంతో దానికోసం మారింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేశారు. అందరి సహాయశక్తులతోటి మా దుకాణాలు మేము కాపాడుకున్నాము. దీనికంతా మెయిన్ అంటే మన ఎంపీ సాబ్ ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు, మన సెక్రటరీ గారు వచ్చిన రోజుకి మాట్లాడి మా కోసం ఎంతో చేశాడు. సహాయశక్తులతో మేము ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాము. ఇదే విధంగా ఒక ఈవో గారు స్పందించి నేషనల్ ఎస్టీ కమిషన్లో ఫిర్యాదు చేసి కూల్చివేసిన స్థలంలోని కంటోన్మెంట్ బోర్డు ద్వారా మళ్లీ నిర్మాణాలు చేపట్టి వారికి కేటాయించే విధంగా కృషి చేసినందుకు ఎంపీ ఈటెల రాజేందర్కు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో రక్షణ మంత్రిత్వ శాఖ నుండి కంటోన్మెంట్కు గ్రాంట్ నిధులు మంజూరు కాబోతున్నాయని వెల్లడించారు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ, మా సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, అలాగే మా కన్వీనర్ గారికి, మిగతా మా సీనియర్ బీజేపీ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బోర్డు మీటింగ్ సందర్భంగా 303 కోట్లు మనకు ఏదైతే వస్తుందో దానికి అదనంగా ఇంకా 13 కోట్లు ఎక్కువ రావడం జరిగింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ డెవలప్మెంట్ మీద ఇంకా మనం చేసుకోవచ్చు. నాలాలకే కాకుండా ఈ 13 కోట్ల రూపాయలు నేను రోడ్లకై ఉపయోగిద్దామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎట్లాగో 303 కోట్లది అయితే మనకు ఉంది కాబట్టి అదనంగా వచ్చినవి మాత్రం రోడ్లకు యూజ్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మా ఈటెల రాజేందర్ అన్న గారు పేద ప్రజల కోసం కృషి చేసి, వాళ్ళైతే జూబ్లీ బస్టాండ్ దగ్గర ఉన్న చిరు వ్యాపారులది అంటే ఇన్ని రోజుల నుండి వాళ్ళకు పర్మనెంట్గా లేదు, ఏదో పాపం వేసుకొని ఎప్పుడు పోతుందో ఏదో అన్న విధంగానే వాళ్ళు ఎన్నో రోజుల నుండి భయంగా ఉండేవాళ్ళు. దానికి కానీ కంటోన్మెంట్ బోర్డు వాళ్ళ రూల్స్ ప్రకారం అన్నీ తీసేయడం జరిగింది. ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళ కోసం ఎస్టీ కమిషన్తో మాట్లాడుతూ ఢిల్లీలో వీళ్ళకి ఆర్డర్ తీసుకొని వచ్చిండ్రు. మా ఎంపీ గారు అక్కడ ఆ గొప్పతనం అంటే ప్రజల కోసం ప్రతి నిమిషం ప్రజలల్లో ఉండి ప్రజల కష్టాలను తన కష్టంగా తీసుకొని వాళ్ళకు మేలు చేసే విధంగా మా ఎంపీ గారు ఉంటారు. ఇట్లాంటి నాయకులు ఉంటే దేశం ఎంతో ముందుకు పోతుంది, ఇంకా ఎంతో అభివృద్ధిలోకి పోతుందని నేను తెలియజేస్తున్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎట్లా ఆలోచిస్తున్నారో అలాగే మన కంటోన్మెంట్ మా పార్లమెంటు నియోజకవర్గం మా బీజేపీ ఎంపీ గారైన ఈటెల రాజేందర్ అన్న గారు కూడా ఈ ప్రజల కోసం అంత ఆలోచిస్తుండని చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు. ఎందుకంటే ఆ పేద ప్రజలకంటే ఒక రూల్స్ ప్రకారం మనము వాళ్ళకు ఎవరెవరైతే ఇంట్లో అవి షాపులు పోయినాయో వాళ్ళకు ప్రక్రియతో వాళ్ళందరికీ ఇచ్చే విధంగా మేము బోర్డులో ఈరోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళందరికీ టెండర్లు వేసి కాల్ చేసి వాళ్ళను ఆన్లైన్లో కొందరిని టెండర్ రూపకంగా కొందరిని ప్రత్యేకంగా వాళ్ళ ఎస్టీ వాళ్ళకు ఓన్లీ ఎస్టీ వాళ్ళకే ఇది ఇవ్వడం జరుగుతుంది. దానికి మా అన్నగారికి
మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే కంటోన్మెంట్ నామినేటెడ్ మెంబర్ అయిన తర్వాత అమ్మగారు వచ్చినాక ఇవి పోయినాయి అవి పోయినాయి కాబట్టి వాళ్ళ కోసం కృషి చేసే మా ఎంపీ గారు మాకు ఉన్నారు కాబట్టి మేము అతనికి మా ఎంపీ గారికి మేము సపోర్ట్ ఉన్నాం, మా ఎంపీ గారు మా ప్రజలకు సపోర్ట్ ఉన్నారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఎంపీ గారికి తెలియజేస్తున్నాం.